మనమందరం కూడా మన లోపల ఉన్నటువంటి సర్వ అరిష్టాలు దారిద్ర్యాలు తొలగాలని చెప్పి ఆ గురుమూర్తి రాయిని యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమము ఈరోజు మనము చక్కగా మరి ఈరోజు మనకు బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరిగి సంవత్సర కాల వార్షికోత్సవ శుభ కార్యక్రమాలు సంబరంగా జరుగుతున్నటువంటి ఈ రోజు దేశమంతా కూడా ఎంతో ఆనంద హర్షాతిరేకాలతో అంబరాన్ని అంటున్నటువంటి సంబరాలకు వచ్చినటువంటి మన గురుమూర్తి రాయిని పాదాలు కూడా మనం శరణు కట్టుదాము. గిరి ప్రదక్షిణ ఇంతవరకు జరగలేదు. దయచేసి మరి గిరి ప్రదక్షిణ కొరకు మనము చక్కగా స్వామీజీలందరూ కలిసి, ఎందుకంటే ఇంతకుముందే మనం అనేక ప్రాంతాల లోపల యాదగిరి గుట్ట కానీ అలాగే మనకు రాజన్న దేవాలయంలో కానీ ఎక్కడైనా కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ఉన్నటువంటి అనుభవం మన రాజకీయ నాయకులు కానీ ఆలయ ప్రతినిధులు కానీ ఈవో గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తాదులకు శరణు తెచ్చి వాళ్ళకు సేవ చేసుకోవడమే ప్రత్యేకమైంది కనుక దయచేసి అందరూ కూడా వచ్చిన ప్రతి భక్తుడికి, భజన మండలి భక్తులకు, ప్రతి మామూలు భక్తులకు కూడా మరి చక్కని సేవ చేసుకోవడము, వారికి అన్న ప్రసాదాలు నీళ్ళని దప్పిక తీర్చడము, అలాగే గిరి ప్రదక్షిణ లోపల జరిగే ఆటంకాలని వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేయడము, మరి నేనున్నానని వెన్ను తట్టి వాళ్ళకు సేవ చేయడము ప్రతి భక్తుడు, ప్రతి ఆలయ ఉద్యోగస్తుల యొక్క కర్తవ్యం కనుక మనమందరం కూడా వచ్చినటువంటి ప్రతినిధులకు, మన యొక్క ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మన మీడియా ప్రతినిధులు కానీ మరి మన యొక్క హిందూ సంఘాల ప్రతినిధులకు కానీ ప్రత్యేక స్వాగతం పలుకుతూ అందరం కూడా చాలా చాలా చైతన్యవంతులం కావాలి. చూడండి, మొన్న తిరుపతిలో జరిగినటువంటి విషయము, మరి టికెట్ల యొక్క కోలాహలం లోపల 6 మంది పాపం పసిపిల్లలు, అక్కడికి ఆడపిల్లలు చనిపోవడం, ఈ విధంగా తొక్కులాటలు లేకుండా ఈరోజు చక్కగా మనం భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణ చేసుకుందామని, ఆ గురుమూర్తి రాయిని మనం శరణు చెప్తున్నామని అందరం కూడా ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఎక్కడ తొక్కిసలాట జరగకు, గందరగోళం లేకుండా శాంతంగా చక్కగా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతకుముందే భజన మండలి భక్తులకంతా సన్మానం చేయడం జరిగింది. మరి ఇందుకు ముందరకు వచ్చి విశ్వ హిందూ పరిషత్ కూడా మేమున్నామని చెప్పి ముందుకు రావడం మాకు అందరికి సంతోషదగిన విషయం. గురుమూర్తి స్వామి సన్నిధికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాతో పాటు నా సోదరులు వనపర్తి శాసనసభ్యులు శ్రీ మేఘారెడ్డి గారు, అదేవిధంగా గురువారిలో చాలామంది గురుమూర్తి స్వామి భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన గిరి ప్రదర్శన గురుమూర్తి స్వామికి టెంపుల్ చుట్టూ గిరి ప్రదర్శన తీసుకున్నందుకు నిర్వాహకులను నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా గురుమూర్తి స్వామి అంటేనే పేదల తిరుపతిగా పేరుగాంచి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరైతే తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తులందరూ కూడా వారు ఇక్కడికి వచ్చి గురుమూర్తి స్వామిని వెంకటేశ్వర స్వామిగా కొలిసి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారి మొక్కులు చెల్లించుకునే విషయము కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈసారి ముఖ్యంగా మన బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా మేమందరం పోయి మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పోయి దగ్గరికి వెళ్ళి మీరు ఈసారి కంపల్సరీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలి, ఆ టెంపుల్ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి అడిగిన వెంబడే మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడికి టెంపుల్కి రావడమే కాకుండా ఈ టెంపుల్ గురుమూర్తి స్వామి టెంపుల్ అభివృద్ధికి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఏదైనా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏదైనా ప్రతిపాదనలు పంపండి, తప్పకుండా అభివృద్ధికి సహకరిద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగానే మనము ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ చేయించుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. వారితో పాటు ఆ రోజు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు కూడా రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి గురుమూర్తి స్వామి అంటేనే ప్రపంచానికి తెలిసిపోయినారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం వల్ల అంతకుముందు మన మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ వరకు పరిమితమైన గురుమూర్తి స్వామి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురుమూర్తి స్వామి అంటే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడానికి ఆశ చూపిస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.